నిన్ను నలుగురు మోసుకొస్తే ఈ దండ నీ ఫోటోకి వేసి ఆ తాళి అమ్మి నీ చావు ఖర్చు పెడతాను. అలా 25 సంవత్సరాలు గడిచిపోయాయి. నీ రూపం మన కూతురిలా పెరిగింది. అదండి ఈవిడ కథ. మరి ఈవిడ కూతురు చూడాలని ఆతృత పడుతున్నారా? చూశారుగా, ఈవిడి పేరు స్వర్ణలత, అంటే బంగారు తీగ అని అర్థం. ఆకారానికి మాత్రం బండరాయి. పేరుకు పోలికే లేకపోవడంతో కొన్నంత ఈ శరీరాన్ని తీగలా చేయటానికి 10 సంవత్సరాల నుంచి పడరాని పాట్లు పడుతుంది. తిండి యావ కలిగిన ఈ బంగారు తీగ సింహాచలం కొండలా పెరుగుతూనే ఉంది. ఎందుకమ్మా పాట ఆపేసా? వస్తే దెబ్బ పండు లాంటి కుర్రాన్ని ముగ్గులోకి దింపమని నేను మొత్తుకుంటుంటే అది మానేసి పొద్దున్నే ఈ పాటలేంటి, అచ్చోస్ రాంబోతులు ఆ గొంతులేంటి? అమ్మా, దీన్ని ఏరోబిక్స్ అంటారు. ఇలా రోజు 4 గంటలు చేస్తే నా ఒళ్ళు మంచులా కరిగి మళ్ళీ తీగలా మారిపోతాను. వస్తే ఏనుగు 0 సైజ్ అవుతుందంటే ఎవరైనా నమ్ముతారా? 10 సంవత్సరాలు గెంతుతూనే ఉన్నావు, కనీసం 1/2 కిలో అయినా తగ్గావా? గత సంవత్సరం బాల్కనీలో గెంతేస్తే ఆ శబ్దానికి పక్కింటి పెద్ద అయినా గుండెపోటుతో చచ్చిపోయాడు కదే. వాళ్ళు కేసు పెట్టకుండా 2 లక్షలు ఇచ్చావుగా. సంతోషించాం గాని ఇదిగో ఈ దిక్కుమాల తెలివితేటలు నా దగ్గర చూపించకుండా ఆ శేఖర్ దగ్గర చూపించు. ఎలాగైనా వాడిని ముగ్గులోకి దింపితే నేను ఆనందిస్తానే. శేఖర్ని ముగ్గులో దించాను అనుకో, నీకు హ్యాపీయేనా? చాలా హ్యాపీ. ఓకే, చూసుకో. అమ్మో, సచ్చానే బొండ సచ్చిందానా. అబ్బా, అమ్మో నా ఫీజు. ఇది శాంతి నిలయం కాదు, ప్రతిరోజు ఏదో ఒక విలయం. ఒకరితేమో బ్రహ్మరాక్షసికి అమ్మరాక్షసిలో ఉంటుంది, మరొకరితేమో భక్తికి బ్రాండ్ అంబాసిడర్లో ఉంటుంది. వీళ్ళల్లో ఏ ఒక్కరిని చేసుకున్నా నేను మాత్రం భర్తను కాలేను. చిన్నబాబు, ఏంటి? చల్లని మజ్జిగ తాగండి, మనసు కూల్ అవుతుంది. ఇది మజ్జిగ తాగే మూడా? కాదు కదండి, అందుకని వేడి 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 వేడిగా మంచి కాఫీ తాగండి, కోపం తగ్గిపోద్ది. రే తిరకాసు, నువ్వు చచ్చిపోతావు. ఒరే తిరకాసు, నువ్వు పేరుకు దగ్గ మనుషురా. కోపం ఉన్నప్పుడు మజ్జిగ తాగితే కోపం తగ్గుతాది, మనసు కూల్ అవుతుంది. అందుకని అమ్మగారు అన్న కూతుని కాకుండా అయ్యగారు చెల్లెలు కూతుని చేసుకోండి. ఈ మజ్జిగలాగా మీ జంట అదిరిపోద్ది. ఏమంటారు? తను చేసుకుంటే నా జీవితం నిజంగానే అదిరిపోద్ది. అది ఎలాంటిదో నీకు తెలుసుగా. ఇప్పుడు చెప్పు, దాన్ని చేసుకుంటే నా బతుకు మజ్జిగ మధ్యలో దరువా? అయ్యగారు, ఎవరైనా AK-47తో ఈపుగొక్కుంటారా? కూర్చున్న కుర్చీ కింద కుంపటెట్టుకుంటారా? మజ్జిగ పులిసిపోయింది, కల్లా మారిపోయింది, మళ్ళెట్టుకొస్తాను.
రేవంత్ బాబు, ఈ కాఫీ లాంటి మీ అమ్మగారి అన్న కూతుర్ని చేసుకోండి, మీ సంసారం మంచి కాఫీ లాంటి సినిమా అవుతుంది. అరే దాన్ని చేసుకుంటే నా జీవితం మంచి కాఫీ అవదు, కాఫీ అవుతుందిరా. ఆలోచించు. చూసావుగా, దాన్ని చేసుకుంటే ఈ శాంతి నిలయం హరిద్వార మఠం అవుతుంది. అంటే అప్పుడు మీరు గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందా, గోవిందా, గోవిందా. ఎలా ఉందిరా? ఎలా ఉంటదండి? మా సంసారం మఠంలా ఉంటుంది కదరా. మరి ఇంకెలా ఉంటదండి? అర్థమైందిగా, ఆ. అది మంచి కాఫీ కాదు, ఆ. లైవ్ లో నడిచే కాశీ. ఆ. నా కాఫీ వద్ద వెళ్ళిపోరా. ఆ, అరే తిరకాసు, ఏంటి చిన్నబాబు పిలిచారండి? అవునరా, మంచినీళ్ళు పట్టరా. తాగుతారండి? లేదురా, కడుక్కోవడానికి. ఓహో, అందుకా అండి. ఏంట్రా మామ, ఎప్పుడు మందు కొడతావు రమ్మన్నా మా మీద అరిచేటోడు ఇప్పుడేంటి పిలిచి మరీ పట్టిస్తున్నావు? కొంపతీసి పెళ్లి సంబంధం కుదురుంటుంది, అందుకే జీవితంలో స్వాతంత్రం కోల్పోతున్నాడు కనుక ఆ బాధను మర్చిపోవడానికి మందు కొడుతున్నాడు. అది కాదురా, ఎవరినో ప్రేమించుంటాడు, ఆమె కాదని ఉంటుంది, దాంతో మనవాడు దేవదాస్గా మారాడు. ఏరా, నా జీవితంలో విధి వక్రించింది. రౌడీ రాణి లాంటి మరదలు ఒకరితి, భక్తి టీవీలో యాంకర్ లాంటి మరదలు ఇంకొకరితి. ఆ ఇద్దరులో ఎవరినో ఒకరిని కట్టబెట్టాలని మా అమ్మ నాన్న కల. మావా అంటే ఆయనకిద్దరు ఆనందమే కదా. ఒరేయ్, ఇద్దరం చేసుకుంటే మధ్యలో ధర అవుతుంది. అంతేలేరా, ఇద్దరు చేసుకుంటే వీడి బతుకు మధ్యలో ధర అవుతుందని చెప్పి ముందుగానే మందు కొడుతున్నాడు. రే అర్థం చేసుకుంటారు, మంచి సలహా ఇస్తారు అని మీతో కలిసి మందు కొడుతుంటే మీరేంట్రా పుండు మీద కారం జల్లెట్ చేస్తున్నారు? చూడు ఒరే మామ, నువ్వు ఈ కష్టం నుంచి బయటపడాలి అంటే నిన్న ఆ శేఖర్ గారు మాత్రమే ఆదుకోగలరా. అంతేనంటవా? అంతే. ఒరే శేఖరు, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావురా? ఇదేమిటి అవతార్ సినిమా హీరోలాగా వీడెవడో రంగులు పూసుకునిలా పరిగెత్తుతున్నాడు? ఈరోజు హోలీ కూడా కాదు, పైగా వెనక చూస్తే ఎవరు తరుముకొస్తున్నట్టు కూడా కనిపించడం లేదు. ఎవరినో మర్డర్ చేసినట్టు, అప్పులు వాళ్ళు తరుముకొస్తున్నట్టు ఆ పరుగేమిటి? ఇతను ఎవరు? కేవలం టవల్ కట్టుకుని పరిగెత్తుతున్నాడు అనేగా మీ సందేహం. మీ సందేహానికి సమాధానం ఏమిటో తెలుసా అండి? ఈయన గారు మన కథలో మరో కథానాయకుడు. ఇతని పేరు శేఖర్. ఇలా అతను కంగారుగా భయంతో పరిగెత్తడానికి వెనుక ఓ కథ ఉంది. చెప్పమంటారా? వద్దులేండి, అది నేను చెబితే బాగోదు, మీరు చూస్తేనే బాగుంటుంది. వస్తున్నా. ఎవరు దోచం లోనికొచ్చా? రే, నేనురా నీ ఫ్రెండ్ని. ఎదవేసాలు వేయకు, నా పెన్సారు పులివేసారు వేయరు నిన్ను. రే, నేనురా నీ అబ్బా శేఖర్ని. శేఖర్ ఏంట్రా అది? ఏం చెప్పనురా, నా పరిస్థితి కుర్తులో పడ్డ ఎలకలు అయిపోయింది. మొహం కనిపించకుండా రంగులు పూసుకొచ్చానంటరా. అది నేను చెప్పను, వినడం కన్నా చూడడం బెటర్. నువ్వే చూడు. ఒరే శేఖర్, మన్మధుడిలో ఉన్నావురా. నీ అందానికి ఎలాంటి ఫిగర్ అయినా పడిపోవాల్సిందే. అవును శేఖర్, నాకు అలానే అనిపిస్తుంది. నా అంత అందం ఎవ్వరికి ఉండదు అనిపిస్తుంది. అంటే మన ఇద్దరం ఒకటే అంటావా? ఆ, అవును. అందం సంగతి అలా ఉంచితే నీ అంత మందంగా మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండరు. శేఖర్, నువ్వు నన్ను అలా పొగుడుతూ ఉంటే నాకు సిగ్గేస్తుంది. అయ్య బాబాయ్, నువ్వు అలా మెలుకులు తిరుగుతుంటే నాకు నిజంగానే సిగ్గేస్తుంది. ఆ సిగ్గు పట్టం మాని ఎందుకు వచ్చావో సిగ్గు లేకుండా చెప్పు. శేఖర్, ఆ నువ్వు ఆ నువ్వు నువ్వు నన్ను నన్ను అది చెయ్యాలి. ఆ అది చెయ్యాలా? వామ్మో, ఏం చెయ్యాలి? అది చెప్పకూడదు, చెయ్యాలని అమ్మ చెప్పింది. ఏం చెప్పింది నీ అమ్మ? మెలికలాపి మ్యాటర్ ఏంటో చెప్పు. నాకెందుకో కంగారుగా ఉంది, ఎందుకంటే నీ మాటల్లో మ్యాటర్ మీనింగ్లెస్ గా ఉంది.
అయినా నీకెందుకు భయం? ఆడపిల్లని నేనే భయపడట్లేదు. ఛే, నువ్వు ఆడపిల్లవా? ఆడ ఏనుగులా ఉన్నావు. నువ్వెందుకు భయపడతావు? ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, చిరిగేది ఆకేగా. ఎటు తిరిగి నువ్వు సేఫ్, నా లైఫే ఏంటో అని భయంగా ఉంది. ఎందుకు వచ్చావో చెప్పు. అలాగే నువ్వు దగ్గరకు వస్తే చెప్తాను. వామ్మో, వస్తే నేను చేస్తాను. అక్కడి నుంచే చెప్పు తల్లి. చెప్పేది కాదు, చెయ్యాలి. ఓర్ని అమ్మ కడుపు మాడ. ఆ మాటలేంటే ఆడియన్స్ అపార్థం చేసుకుంటారు. అసలే పెళ్లి కావాల్సిన మగాడిని నువ్వు ఇలా మాట్లాడడం ఎవరైనా వింటే ఆంధ్రాలోనే కాదు, అమెరికాలో కూడా పిల్లనివ్వరు. నీకు ఆ భయం అవసరం లేదమ్మా. ఒక్కసారి నన్ను అది చేయనిస్తే నాకు మా అమ్మ బాధ పోతుంది, నీకు నా మీద భయము పోతుంది. నీకేం పోతుంది? పోయేది నా ప్రాణం. అమ్మ కోరిక అంటూ నా జీవితంతో ఆడుకుంటున్నావు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటంలో తయారైంది. అవతల ఆఫీస్కి టైం అవుతుంది. నన్ను వదిలేవే, నీకు దండం పెడతాను. నేనే నీకు దండం పెడతాను, ప్లీజ్. అమ్మో, చచ్చేను రా దేవుడా. ఏనుగు పిల్ల నన్ను ఎత్తుకుపోతుంది. ఎవరైనా కాపాడండి. ఉప్పమ్మో, ఉప్పు. అమ్మా, ముగ్గులో పడేశాను. అమ్మా, త్వరగా రా అమ్మా, నీ కోరిక తీర్చాను. రా అమ్మా, త్వరగా రా అమ్మా. రా రా రా. ముగ్గులో నుంచి కన్నా లేచావంటే ఎగిరి నీ మీద దూకుతా. అమ్మో, అంత పని చేయకు తల్లి. ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఏమైంది? ఆంటీ, ఏంటిది? బంగారం, ఏంటే ఇది? నువ్వే కదమ్మా శేఖర్ ని ముగ్గులో దింపమన్నా. అందుకే శేఖర్ కాదు కూడదు అన్నా ఉప్పు బస్తాలో ఎత్తుకొని తీసుకొచ్చి ముగ్గులో దించాను. హ్యాపీనా? ఓసేయ్, ఏనుగులా పెరిగావు. బుర్ర పిసరంత కూడా పెరగలేదు. ఆడదంటే మగాణ్ణి కుక్కలా తిప్పుకోవాలి. బాలుజడ వేసుకొని పూలు పెట్టుకుంటే ఆ వాసనకి మగాడికి మరో ఆలోచన రాకుండా చేయమంటే మొరట చచ్చిందాన్లా వాణ్ణి ఎత్తుకొచ్చి ఇలా ముగ్గులో పడేస్తావా? అదేంటమ్మా, నువ్వే కదా శేఖర్ ఎత్తుకొని ముగ్గులో దించితే హ్యాపీగా ఉంటానన్నా. ఇప్పుడు ఎందుకు తిడుతున్నా? ఓసే బండ చచ్చిందానా, నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదే. అవును, శేఖరేడే? శేఖర్ పారిపోయినట్టున్నాడు. అది జరిగింది. అమ్మో, అందుకే ఆ అమ్మ కూతురికి దూరంగా పారిపోయి వచ్చేసాను. సరే ఉండు, కాఫీ తీసుకొస్తాను. ఆగరా, నాకు ఆఫీస్కి టైం అయింది. నేను వెళ్ళి రెడీ అయ్యేస్తాను. ఈ లోపు నీది ఏదైనా ఫ్యాన్ షర్ట్. నేను ఆఫీస్కి వెళ్ళొస్తారా? అరే టిఫిన్ చేసావు రా. కుదరదురా బాబు. టైంకి ఆఫీస్కి వెళ్ళకపోతే రక్త కన్నీరు భక్త కనప 2 సినిమాలు కలిపి చూపించేస్తారు మా బాసు. అసలు ఫంక్చువాలిటీకి ప్యాంటు షర్టు వేసి డేంజర్ ని దగ్గరగా చూడాలనుకుంటే మా బాసుని చూడు, నీ కోరిక తీరిపోతుంది. అంత తెక్కనాయాలా? వాడెవడరా బాబు? మూలశంకమని చండశాసండు. వస్తాను రా. ఒరే శేఖర్, శేఖర్. అది కరెక్ట్ టైంకి వచ్చాను. పంక్చువాలిటీలో మన మించిన వాళ్ళు లేరు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఎందుకు సార్, ఒంట్లో బాగలేదా? నీ బిహేవియర్ బాగాలేదు. అదేమిటి సార్, బాస్ కనపడగానే విష్ చేయకపోతే తప్పు కానీ విష్ చేసే తప్పు అంటారేమిటి సార్? ఆఫీస్ ఎన్ని గంటలకి? 10 గంటలకి. నువ్వెన్ని గంటలకు వచ్చావు? 9:50కి సార్. అంటే ఎన్ని నిమిషాల ముందు వచ్చావు? 10 నిమిషాల ముందు వచ్చాను సార్. ఎందుకు వచ్చావు? ముందే ఎందుకు వచ్చావు? ఈ రెండింగ్ సార్, ఆడిట్కి అకౌంట్ సబ్మిట్ చేయడం కోసం ముందుగా వచ్చాను. చూడు మిస్టర్, ముందే వస్తే పని లేదు అంటారు, ఆలస్యంగా వస్తే పంక్చువాలిటీ లేదంటారు. అందుకే అందరినీ పంక్చువల్గా ఉండమంటాను. సారీ సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం సారీ. సారీ ఇంగ్లీష్ పదం సార్. షట్ అప్. చూడు, ఆఫీస్కి 10 నిమిషాల ముందుగా వచ్చినందుకు గోడ కూర్చివేయి. అదే నీకు పనిష్మెంట్. కూర్చోండి సార్. ఏం నువ్వు చేసిన పని? గోడ కుర్చీ వేసాను సార్. ఇడియట్. గోడ కూర్చివేయమంటే గోడ కూర్చివేయమని కాదు, నిన్ను గోడ కూర్చివేయమని. తప్పగా చూడు,
చూసి నేర్చుకోవయ్యా. ఇది గోడ కుర్చీ వేయటం అంటే, అర్థమైందా? అవునా సార్? ఆ, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయింది సార్. 10 నిమిషాలు లేట్గా ఎందుకు వచ్చావు? అదేంటి సార్ మీరు కూడా గోడ కూర్చోవేశారు? షట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? లేట్గా ఎందుకు వచ్చావు? సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, పట్టు చీర కట్టుకుని పిండి వంటలు చేసి పూజ చేసుకుని వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమైంది సార్. చూడు, టైం సెన్స్ లేని వాళ్ళకి కామన్ సెన్స్ కూడా ఉండదని అందరూ అంటూ ఉంటారు. నీకు ఆ 2 సెన్సులు కావాలంటే అరగంట సేపు శీర్షాసనమే. ఏమిటి ఆలోచిస్తావు? వేయి శీర్షాసనం. అలాగే సార్. అయ్యో బాబోయ్, కొంప ములుగుద్ది. మేడం మేడం మేడం. శవం, ఎందుకు దాన్ని ఆపావు? దానికి నీకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? ఊరుకోండి సార్, మాట్లాడితే దానికి మీనింగ్ ఉండాలి. చీర కట్టుకున్నామని తలకిందలుగా నిలబడితే ఆవిడికి సెన్సర్ అవ్వడం కాదు, సెన్సార్ పనులు చేస్తున్నారని ప్రెస్, మీడియా, పోలీసులు వస్తారు, మిమ్మల్ని లోపడేస్తారు. మీ జీవితం జైలుకే ఇంకితం. ఎందుకు? అదే ఇదిగో దీన్ని ఆవిడే అనుకోండి. ఇప్పుడు ఈవిడ ఇలా శీర్షాసనం వేసింది అనుకోండి. ఇదిగా చూడు, మొదటి తప్పు కింద క్షమించి వదిలేస్తున్నాను. రేపటి నుంచి ఆఫీస్కి లేట్గా రాకు. ఒకవేళ వచ్చినా చీర కట్టుకు రాకు. ఏంటి చూస్తున్నారు? పని చూసుకోండి. అరే శవం, శవం. సార్ సార్ శేఖర్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు సార్. సరే, రాగానే వెంటనే వచ్చి నాకు కనపడమని చెప్పు. వెళ్ళా. అలాగే సార్. ఏంటి శేఖరం గారు, బాస్ గురించి తెలుసుకోవడం మీరు అరగంట ఆలస్యంగా వచ్చారు. మీరు నా గురించి ఏమైనా అడిగాడా? అరిచారు కూడా. మీరు రాగానే క్యాబిన్లోకి రమ్మన్నాడు. ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏమిటో. తప్పించుకోవడానికైనా మార్గం ఉంటే చెప్పరా? 200 ఇవ్వండి. ఇందా. ఆ చెవిలో పడండి. సూపర్, పద వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ 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 బ్యాడ్ మార్నింగ్. ఎందుకు సార్? అరగంట ఆలస్యంగా వచ్చి ఎందుకు సార్ అని అడుగుతున్నావు అంటే నీ పంచాలిటీకి పంచర్ పడింది అన్నమాట. నేను ఆలస్యంగా రావడం ఏంటి సార్? కావాలంటే టైం చూడండి, నేను కరెక్ట్గా 10 గంటలకే వచ్చాను. మరి మా టైం 10:30 అయింది. అది నాకెలా తెలుస్తుంది సార్? నా వాచ్ ప్రకారం నేను టైంకే వచ్చాను. అంటే మా టైం ఫాస్ట్ గా పరిగెడుతుందంటావా? ఏమో, నాకేం తెలుసు. సార్ ఏంటి అతను చెప్పేది? అది శేఖరం గారు వాచ్లో అండి బ్యాటరీ పాత ఉంటుంది సార్, అందుకు నేను స్లోగా తిరుగుతుందండి. అదే మన ఆఫీస్ వాచ్లోనండి కొత్త బ్యాటరీ మార్చాం నిన్న, అందుకు నీ ఫాస్ట్ గా తిరుగుతుంది. ఇంతకీ అతని వాచ్ కరెక్టా మన వాచ్ కరెక్టా? సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. సార్ టీ తెమ్మంటారా? స్ట్రాంగ్ గా. ఏమి అక్కర్లేదు, కొత్త బ్యాటరీ వేసాను కన్ఫ్యూజ్ చేసినందుకు 100 గుంజింది. పాత బ్యాటరీ స్లోనా, కొత్త బ్యాటరీ వేస్తే ఫాస్టా? అలా కూడా ఉంటుందా? ఏమైతేనే పనిష్మెంట్ ఇచ్చాంగా.